రాజమహేంద్రవరం స్థానిక 35వ డివిజన్ తుమ్మలవ 6వ వీధిలో ప్రజలు ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. 20 లక్షల వ్యయంతో ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పనులు జరగకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలోనే ఇక్కడ మేము మాట ఇచ్చున్నాం, ఇరువైపులా డ్రైన్స్ వేస్తామని. చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి డ్రైన్స్. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలా మేము చేయగలిగేది ఏముంటుంది? ఎప్పటికప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ని ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్లీన్ చేయించేవాళ్ళు. ఈ రోజున వాళ్ళందరి యొక్క ఆశీర్వచనలతోటి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం, ఈరోజు 20 లక్షలతోటి వారు ఏదైతే కోరుకున్నారో ఇరువైపులా డ్రైన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దానితో పాటు ఇప్పటికే ఈ వార్డులో 20 లక్షల పనులు పూర్తి చేసుకోగా ఈ 35వ వార్డులో 74 లక్షల పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా పుష్కరాలని దృష్టిలో పెట్టుకొని 5 కోట్లతోటి పనులు కూడా ప్రతిపాదించడం కూడా జరిగింది. అవన్నీ కూడా అతి దగ్గరలో ప్రారంభించుకొని ఈ వార్డులోని పనులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ వార్డు పైన మాకు బాధ్యత ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఉన్న కరగాని వారి కుటుంబం 2019 ఎన్నికల్లో కూడా మాకు మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రం అంతా గాలిటున్నా 2024లో అయితే ఎంత వచ్చిందండి? 2024లో దగ్గరగా 1800 మెజార్టీ వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కలిపి. అంటే ఈ వార్డు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము కూడా అంతే బాధ్యతగా, నీట మునిగే ప్రాంతం ఉంటుంది ఇక్కడ. నీట మునిగినప్పుడు నాయకులు తడి తగలకుండా కాలికి పొడిగా ఎక్కడుందో నుంచొని వైసీపీ నాయకులు అలా చేయండి ఇలా చేయండి అనేవారు. మేమేం చేసేవాళ్ళం అంటే నేరుగా దాంట్లోకే దిగి వారికి పాలు ప్యాకెట్లు, మంచినీరు అంతా కూడా సరఫరా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ప్రక్షాళన చేసుకుంటూ డీసిల్టింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల ఈ నీట మునిగే సమస్య కూడా తగ్గించగలిగాం. శాశ్వతంగా పోయిందని మాత్రమే అన్నాం, తగ్గించగలిగాం. ఆ శాశ్వతంగా దాన్ని నిర్మూలించే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. అతి దగ్గరలో అది కూడా పూర్తి చేస్తామని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఒకటే చెప్తా ఉన్నాం, ఇది అవసరం. చేస్తున్న ప్రతి పని ఏది అవసరమో అదే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అనవసరమైన పనులైతే చెయ్యట్లా. ఎందుకంటే ప్రజలకి జవాబుదారంగా ఉండాలి. ఈ డబ్బు అంతా కూడా ప్రజల చేత పన్ను రూపంలో వచ్చిన డబ్బు. దాన్ని ఎంతో బాధ్యతగా ప్రజలకి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పని చేస్తూ ఉందని మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.